నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. హోటల్ స్టైల్లో కలర్ఫుల్గా చేసుకునేలా చూద్దామండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం మిల్ మేకర్ని తీసుకొని గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా పోసి పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకున్నామండి, సన్నగా కట్ చేసి వేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ ఆకు తీసుకుంటున్నానండి. రాళ్ళ ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. అంతా బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు క్యారెట్ వేసుకుంటున్నాను, 1/2 కప్పు పొటాటో వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిల్ మేకర్ని బాగా వాటర్ అంతా పోయేలాగా బాగా పిండి బౌల్లో తీసుకుందాము. అవి కూడా 1/2 కప్పు వేసేసుకుంటున్నాను. పొటాటో క్యారెట్ అన్నీ నేను పొట్టు తీసి కట్ చేసి ముందుగానే పెట్టుకున్నానండి. మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుందండి. నెక్స్ట్ మనం రైస్ తీసుకుందామండి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అవి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా, బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందామండి. కొద్దిగా పుదీనా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కదండి, అదే కప్తో ఇప్పుడు 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి. ఎసరు ఇలా తినేటప్పుడు ఓపెన్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వంపేసి వేసుకుందాం. ఇదంతా బాగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ ఏమైనా తక్కువైతే వేసుకోవాలి. నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కాసేపు క్లోజ్ చేసేసుకుందామండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనకు కలర్ఫుల్గా రావడం కోసం ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుందామండి. అది బాగా మిక్స్ చేసి ఇప్పుడు బిర్యానీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఏమీ కలపకుండా అలాగే మూత పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చాలా పర్ఫెక్ట్
వచ్చిందండి రైస్. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచుకుందామండి. మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి బిర్యానీ. పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఆనియన్తో అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.